హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీగా ఆలూ బజ్జీ ఎలా చేయాలనేది చూపిస్తాను. మంచి స్నాక్ రెసిపీ అండి, ఇంకా క్విక్ అండ్ ఈజీ రెసిపీ కూడా. పిల్లలు ఎప్పుడు అడిగినా ఎంచక్కా ఈజీగా చేసేయచ్చు. ఇంకెట్లా చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే 2 ఆలు తీసుకున్నాను. ఏంటంటే ఆలూ బజ్జీ ఒక్క ఆలుతో అయినా చాలా చేసేయచ్చు, ఎందుకంటే స్లైసెస్గా కట్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువగా మొత్తంలో చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే 2 ఆలు తీసేసుకొని దానిపైన పొట్టు అంతా పీల్ చేసేసి ఎంత వీలైతే అంత చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఆలుని స్లైసెస్గా కట్ చేసిన తర్వాత వెంటనే వాటర్లో వేసేయాలి, లేకపోతే తెలుసు కదా ఆలు బయట ఉంటే నల్లగా అయిపోతుంది. సో వెంటనే వాటర్లో వేసేసి పిండిని కలిపెట్టుకోవాలి బజ్జీ కోసం. పిండి కలపడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ శనగపిండి వేయాలి. 1 కప్ శనగపిండికి 1/2 కప్పు బియ్యం పిండి వేయాలి. రైస్ ఫ్లోర్ అనేది కంపల్సరీగా వేయాలి, అప్పుడే బజ్జీలు క్రిస్పీగా వస్తాయి, టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇంక ఇందులోనే 1 టీ స్పూన్ కారం పొడి వేయాలి. కారం అనేది ఎక్కువగా వేయొద్దు, శనగపిండి ఫ్లేవర్ అనేది మనకు తెలియదు. దాంట్లో ఇంకా తర్వాత రుచికి తగ్గ సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం వాము అనేది కంపల్సరీగా వేయండి, చాలా బాగుంటుంది. ఇంక ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసేసి ఇంక ఇందులోనే బజ్జీలు ఉబ్బాలంటే ఖచ్చితంగా వంట సోడా వేయాలి కదా, కొంచెం వంట సోడా వేసేసి ఇంక ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ వేసేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలన్నమాట. పిండిని గట్టిగా కాదు, అట్లానే పల్చగా కాదు, మీడియంగా కలుపుకోవాలి. ప్రాసెస్ చేసే టైంలోనే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, అప్పుడే మనం ఆలూ బజ్జీ వేయగానే బాగా పొంగుద్ది అనమాట. సో ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్లైసెస్గా కట్ చేసుకున్న ఆలూని ఈ పిండిలో డిప్ చేస్తూ ఆయిల్లో వేయడమే. 1 by 1 వేసేసి ఇప్పుడు ఆయిల్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టాలన్నమాట, లేకపోతే ఆలు లోపల కుక్ అవ్వదు, పిండి కూడా కుక్ అవ్వదు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని బజ్జీలు వేసిన తర్వాత వెంటనే కలపకూడదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి పైకి వస్తాయి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఫ్రై చేసుకొని మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకుని కూడా ఫ్రై చేసుకొని అందులో అంతా మిక్స్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బజ్జీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. నిజంగా పిల్లలకైతే చాలా ఇష్టంగా తినేస్తారు, చాలా ఈజీగా కూడా చేసేయచ్చు అనమాట. ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.